తెలంగాణలో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తోంది. సర్వేల మాట అటుంచి ఓటర్ల నాడి పట్టుకోవడానికి పార్టీలన్నీ పాట్లు పడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టడానికి అధికార పార్టీ ఎదురు చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఓట్లగా మార్చుకోవడానికి ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ఎత్తులు పై ఎత్తులతో రాజకీయ చదంగా రక్తి కట్టిస్తోంది. నేతల పార్టీ ఫిరాయింపులతో గ్రౌండ్ లెవెల్ దద్దరిల్లుతోంది. ఇంతకీ పగ్గం చేపట్టేదెవరు? ఇదే ఇప్పుడు అర్థం కాని పజిల్లా మారిపోయింది. తెలంగాణ ఎన్నికల్లో దొరకని ఓటర్ల నాడి. తెలంగాణలో ఫలితాలపై పార్టీల పరేషాన్. గ్రౌండ్ లెవెల్లో గందరగోళ పరిస్థితులు. బిగ్ తెలంగాణ ప్లాన్, ఎవరి వైపు గెలుపు? కేవలం 10 సంవత్సరాల వయసున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కీలకమైన ఎన్నికలు ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఒక నేపథ్యం, ఇకపై అసలు రాజకీయం మొదలైంది అన్నట్టు పొలిటికల్ గేమ్ మారింది. అసెంబ్లీలో 119 స్థానాలు, లోక్సభలో 17 స్థానాలతో తెలంగాణలో ఈ రౌండ్ రాష్ట్ర ఎన్నికలు అత్యంత ముఖ్యమైన ఫలితాలు అందించబోతున్నాయి. 2 పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ని ఓడించగలమన్న ధీమాతో కాంగ్రెస్తో పాటు మిగిలిన ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. మరోవైపు నెలల ముందే మొదలైన సర్వేలు భిన్నాభిప్రాయాలతో బెంబేలెత్తిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా తెలంగాణతో పాటు ఎన్నికలు జరుపుకుంటున్న మరో 4 రాష్ట్రాల ఫలితాల కంటే తెలంగాణలోనే జాతీయ పార్టీల పరిణామాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ సునాయాసంగా గెలుపొందినప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ హిందీ బెల్ట్ రాష్ట్రాలు భిన్నంగా ఓటు వేస్తాయనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రాంతీయ పార్టీకే పెద్దపీట వేసే మిజోరాం మాట అటుంచితే తెలంగాణలో పరిస్థితులు మునుపటి కంటే విభిన్నంగా మారాయి. ఈ క్రమంలో తెలంగాణ ఓటర్ల నాడి ఏ పార్టీకి దొరకట్లేదు. అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్న అధికారపక్షం అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు టగ్ ఆఫ్ వార్లా టెన్షన్ పుట్టిస్తున్నాయి. तेलंगाना में बीआरएस और कांग्रेस पार्टी के बीच में चुनाव हो रहा है. बीजेपी को हमने परे कर दिया है, हरा दिया है. मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते. ये दोनों एक साथ काम कर रहे हैं और इनके साथ एमआईएम भी मिली हुई है. आप देखिए, पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया. किसान बिल में पूरा समर्थन दिया. तो याद रखिए, ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి, కేసీఆర్ మొత్తం కరప్షన్లో గురికపోయింది, అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు. 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు. అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమైతలేదు. 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కొద్దిగా బుర్రబుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిందంటే మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకటే అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ దానికి భిన్నంగా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అంటోంది. ఇక తాము ఎవరితో పొత్తులో లేమని, తొత్తులం అంతకంటే కాదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇప్పుడు ఎవరితో అంటగాగుతున్నారో అనే విషయం తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అయింది. ప్రజలు మాత్రం తమకన్నీ తెలుసు అన్నట్టుగా సైలెంట్గా కనిపిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు త్రిముఖ పోటీదే పైచేయిలా కనిపిస్తోంది. పాలక భారత రాష్ట్ర సమితి, ప్రతిపక్ష కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు క్షేత్రస్థాయిలో తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఏడాదిగా కొనసాగుతున్న ఈ ప్రయత్నాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ బలమైన వాటాల్ని ఆశిస్తున్నాయి. బీఆర్ఎస్ తన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో హ్యాట్రిక్ సాధించేందుకు కృషి చేస్తుంటే అవినీతిలో కూరుకుపోయిన అధికార వ్యతిరేకత, కుటుంబ పాలనపై ప్రతిపక్షాలు ఫుల్లుగా కాన్సంట్రేట్ చేస్తున్నాయి. అలాగే పొరుగునున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఆశలు రెండింతలు పెరిగాయి. 6 హామీలతో తెలంగాణలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమంటూ తమ క్యాడర్లో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడం కోసం బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముందుగానే నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలకు చెమట పట్టించారు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది,
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన బీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం అంత హుషారుగా కనిపించడం లేదని సర్వేలతో పాటు రాజకీయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా కాంగ్రెస్ తన బద్ధ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి మహాకూటమిని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్ కోదండరాం సిపిఐకి చెందిన తెలంగాణ జనసమితి బోర్డుని చేర్చుకుంది. ఇక హైదరాబాద్ పాత బస్తీలోని స్థానాల్లో పోటీ చేసి ఎంఐఎం తనదైన బాటను ఎంచుకుంది. ఫలితంగా 119 మంది సభ్యుల అసెంబ్లీ సభలో బీఆర్ఎస్ 88 సీట్లతో 46.87% ఓట్లను సాధించగా కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలం కావడంతో మహాకూటమి ఘోరంగా నష్టపోయింది. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాపన సెంటిమెంటును పదిలం చేసుకుంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తెలంగాణ వ్యతిరేకగా చిత్రీకరించడంలో బీఆర్ఎస్ ఫలించింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అనే మాట ఓటర్లను ప్రభావితం చేయలేకపోయింది. బీజేపీ కేవలం 1 సీట్తో సర్దుకుని మిగిలిన చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అయితే ఎంఐఎం పోటీ చేసిన 8 స్థానాల్లో 7ని కైవసం చేసుకుంది. అయితే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి సవాల్ను ఎదుర్కొంటోంది. అయితే ముందుగా అభ్యర్థుల జాబితాని ప్రకటించడం ద్వారా టికెట్ రాని నాయకుల మధ్య అసమ్మతిని, ఆగ్రహాన్ని అధిగమించే ప్రయత్నాలు అధికార పార్టీకి కాస్త నెమ్మదిచ్చాయి. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడంపై పెద్దగా స్పందన లేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు మాత్రం కాస్త ఇబ్బంది పెట్టకపోలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించి ఎన్నికల నగారా మోగించింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత స్పీడ్ పెంచుతూ భారీ బహిరంగ సభల నిర్వహణ, అభయహస్తం ఇస్తూ ఇచ్చిన 6 హామీల సంక్షేమ పథకాలు, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామన్న ప్రతిజ్ఞ ఆ పార్టీకి ఊపునిచ్చాయి. అయితే అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో కులం, మతం, ఇతర సమీకరణాల్ని సమం చేయడం చాలా కష్టతరమైన పని. ఇక సర్వేల పేరుతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందన్న ఆగ్రహావేశాలు పార్టీలో వెనుకబడిన వర్గాల్లో లేకపోలేదు. ఇకపోతే వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భవితవ్యం అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో తెలంగాణ బీజేపీ ఇప్పటికీ కేంద్ర నాయకత్వం వైపు చూస్తూ కూర్చుంది. ఆటుపోట్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి పెద్దపీట వేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్నగర్ నుంచి ఎన్నికల శంఖాన్ని పూరించారు. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నించారని, అది తిరస్కరించామని చెప్పే స్థాయికి వెళ్లారు. అయితే భాజపాకు తన అదృష్టాన్ని మెరుగుపరచుకోవడానికి బలమైన గ్రామస్థాయి కమిటీ లేకపోవడం పెద్ద ముప్పుగా మారింది. మెజార్టీ స్థానాల్లో ప్రభావం చూపడానికి ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ ట్యాగ్ను తొలగిస్తే తప్ప బీజేపీ కొంతైనా ఎన్నికల్లో ప్రభావం చూపదనే పరిస్థితి నెలకొంది. ఇక వామపక్షాలైన సిపిఐ, సిపిఐఎం, బహుజన సమాజ్ పార్టీ, ఇతరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పోటీలో పాట్లు పడుతున్నారు. మొత్తానికి 2023 అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను తిరగరాయబోతున్నాయనే భావన ఇప్పటికే ఖాయమైనట్టు కనిపిస్తోంది.